హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో మనకు రైల్వే నుంచి ఏఎల్పికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ వీడియోలో చూద్దాము. సో మనకు తెలుసు సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది, దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ ప్రొసీజర్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ముందుగా ఎవరైతే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో టెక్నికల్ అలానే నాన్ టెక్నికల్ రెండింటికి సంబంధించిన కోచింగ్ మేము ఇస్తామన్నమాట. సో మీకు అవసరమైతే కింద ఉన్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి దాని గురించి కనుక్కోండి. అలానే రైల్వేకి కానీ లేకుంటే వేరే ఎగ్జామ్స్ కానీ ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాట్సాప్ ఛానల్లో అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అన్ని రకాల నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లస్ అలానే ఏదైనా న్యూస్ ఆర్టికల్స్ గురించి కానీ అలానే కొంచెం ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మన నోటిఫికేషన్ గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 5 years బ్యాక్ ఈ నోటిఫికేషన్ ఉంది. సో చాలామంది ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారో దాన్ని బేస్ చేసుకునేసి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకు తెలిసిన 5 steps అనేది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఫస్ట్ దీనికి నోటిఫికేషన్ సంబంధించిన జనరల్ డేటా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో జనరల్ డేటా అని చెప్పేసానంటే సో నోటిఫికేషన్ డేట్ అలానే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, సో ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. సో ఏజ్ లిమిట్ 18 నుంచి 30 years వరకు ఉంటుంది. సో ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే క్వాలిఫికేషన్ సంబంధించిన డౌట్. ఓకే, సో ఇక్కడ 3 రకాల క్వాలిఫికేషన్స్ ఏఎల్పి పోస్ట్కు ఉన్నాయి. ఓకే, సో 3 రకాల క్వాలిఫికేషన్స్. మీరు 10th ప్లస్ ఐటీఐ. ఓకే, సో ఇది మెయిన్ క్వాలిఫికేషన్. ఈ బేస్ మీదనే మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకు రెఫరెన్స్. సో ఈ ఎగ్జామ్ ఐటీఐ లెవెల్ ఎగ్జామ్. ఓకే, సో కానీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐ అయినా ఉండొచ్చు, లేకుంటే సో మనము డిప్లొమా చేసైనా ఉండొచ్చు. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. డిప్లొమా స్టూడెంట్స్ డైరెక్ట్గా డిప్లొమా అయిపోతానే ఈసెట్ రాయడము, లేకుంటే డైరెక్ట్గా బీటెక్లో జాయిన్ అయిపోవడము, సో దాని తర్వాత ఏదైనా జాబ్ కోసం వెయిట్ చేయడము, దీని గురించి ఉంటుంది. ఓకే, సో డిప్లొమా అయిపోతూనే మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఈ నోటిఫికేషన్స్ గురించి తెలియదు అనమాట. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ డెఫినెట్గా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. డిప్లొమా వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఓకే, సో నేను చెప్తాను ఏ విధంగా డిప్లొమా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలానే ఐటీఐ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో అలానే బీటెక్ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో డిప్లొమా అయినా ఉండొచ్చు, లేకుంటే 10th ప్లస్ ఐటీఐ అయినా ఉండొచ్చు, లేకుంటే బీటెక్ క్వాలిఫికేషన్తో కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, 3 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో లేకుంటే ఇంకో క్వాలిఫికేషన్, సో మనం 10th క్లాస్తో పాటు మనము అప్రెంటిషిప్ చేసినంటే, ఓకే, సో అప్రెంటిషిప్ చేసినంటే సో అప్పుడు కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ లేకపోయినా అప్రెంటిషిప్ ఉన్నా కానీ మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి క్వాలిఫికేషన్. సో చాలా మంది బీటెక్ స్టూడెంట్స్కి తెలియదు, చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్కి తెలియదు. సో ఈ పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్. ఓకే, సో మనకు తెలుసు ఆల్రెడీ. సో ట్రైన్కి అసిస్టెంట్ లోకో పైలట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా పక్కాగా జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. సిబిటి 1 జరుగుతుంది, క్వాలిఫై అయిన వాళ్ళకి. సిబిటి 2 జరుగుతుంది. సిబిటి 2లో ఫస్ట్ 100 మార్క్స్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకునే టెక్నిక్స్ మనకు ఉండాలి కాబట్టి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో మెయిన్గా అడిగేది ఏంటంటే సో ఓకే ఇది మనకి క్వాలిఫికేషన్. ఓకే, సో డిప్లొమా అయినా చేస్తుండొచ్చు, బీటెక్ అయినా చేస్తుండొచ్చు, 10th ప్లస్ ఐటీఐ అయినా చేస్తుండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిప్లొమా ఏ బ్రాంచెస్లో చేయాలి అని చెప్పేసానంటే 4 బ్రాంచులు. మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఈసీఈ కానీ. ఓకే, సో ఈ 4 బ్రాంచుల్లో కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్లో కంప్లీట్ చేశారు, లేదు అప్లై చేసుకోలేదు. కంప్యూటర్ సైన్స్ నో, అప్లై చేసుకోలేము. అలానే సేమ్ అదే బ్రాంచెస్లో బీటెక్ కంప్లీట్ చేస్తున్నా, అంటే డిప్లొమా చేసి బీటెక్ కాదు. ఓకే, సో డైరెక్ట్గా బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కానీ మనం దీనికి సేమ్ బ్రాంచెస్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐకి సేమ్ సిలబస్సా,
డిప్లొమాకి సేమ్ సిలబస్సా, బీటెక్కి సేమ్ సిలబస్సా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ బేస్ తీసుకున్నాం అనుకోండి, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ లేకుంటే అప్రెంటిస్షిప్ మనకి ఎలక్ట్రీషియన్లో చేశారనుకోండి, ఏం సిలబస్ ఉంటుంది? మనకు డిప్లొమా సిలబస్ ఇస్తారా లేకుంటే బీటెక్ సిలబస్ ఇస్తారా అంటే ఓన్లీ ఐటీఐ సిలబస్. అఫీషియల్గా మనకి ఏదైతే అరౌండ్ 150 స్టేజెస్ ఆఫ్ మనకి అన్ని సెమిస్టర్స్ కలిపి ఐటీఐలో ఉంటుందో, ఓకే, సో అన్ని రకాల అంతా మొత్తం కూడా ఆల్మోస్ట్ 80-50 అవర్స్ మనం ఐటీఐలో చదువుతాం. ఓకే, మొత్తం కలిపి ఇక్కడ మనకి ఈ 75 మార్క్స్ పేపర్ CBT 2లో, ఓకే, పార్ట్ బిలో ఉండే 75 మార్క్స్ మనకి టెక్నికల్ సిలబస్, ఐటీఐ బేస్డ్ సిలబస్. ఓకే, సో దీనికి మెయిన్ కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఐటీఐ నుంచి వస్తుంది. ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీన్ని కొంచెం ఈజీగా క్వాలిఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీని గురించి డీటెయిల్గా కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు ఇదే వీడియోలో. సో ప్లస్ డిప్లొమా వాళ్ళు సో ఇది కష్టమా అని చెప్పేసానంటే, సో మనం చదివిన సబ్జెక్ట్స్ డిప్లొమా చేస్తున్నా లేకుంటే బీటెక్ చేస్తున్నా మనం చదివిన సబ్జెక్ట్స్ బేసిక్స్ తర్వాత ఉండే సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో మనం కొత్తగా ఖచ్చితంగా నేర్చుకోవాలి ఐటీఐ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ వైరింగ్ బేస్డ్, సోల్డరింగ్ బేస్డ్. ఓకే, సో అలానే ఏ విధంగా మనము సో హౌస్ వైరింగ్ చేస్తాము, ఏ విధంగా హాస్టల్ వైరింగ్ చేస్తాము, ఏ విధంగా సో డిఫరెంట్ సో ఎలక్ట్రికల్ సిస్టమ్, ఓకే, ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తాము. ఓకే, సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం జనరల్గా డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ చదవమన్నమాట. సో ఇవి ఐటీఐలో చదివే సబ్జెక్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా మీరు కొత్తగా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలక్ట్రీషియన్ బేస్ మాత్రమే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళైనా, సో ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ కంప్లీట్ చేస్తున్నా, ఓకే, ఆ ట్రేడ్ సిలబస్ మాత్రమే దీంట్లో ఉంటుంది. ఓకే, నోటిఫికేషన్లో సపరేట్గా ట్రేడ్ సిలబస్ అనేది ఉండదు. ఓకే, సో ఇది మనకి క్వాలిఫికేషన్కి సంబంధించింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సో దీనికి సంబంధించిన ఓకే క్వాలిఫికేషన్ చూస్తున్నాము, అలానే బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ఇక్కడ కొన్ని ట్రేడ్స్ మాత్రమే సో దీనికి ఎలిజిబుల్. ఓకే, సో కొన్ని ట్రేడ్స్ మాత్రమే. ఓకే, చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రేడ్స్ దాంట్లో కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్, ఆర్మేచర్ కాయిల్ వైండర్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. ఓకే, ఈ ట్రేడ్స్ వాళ్ళు మీరు ఏ దాంట్లో ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే లేకుంటే ఏ దాంట్లో మీరు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తుంటే దాంట్లో మీరు అప్లై చేసుకోవాలి ఐటీఐ క్వాలిఫికేషన్తో అయితే. ఓకే, సో నెక్స్ట్ డిప్లొమా క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను డిప్లొమా మెకానికల్. ఓకే, సో డిప్లొమా మెకానికల్ డిప్లొమా మెకానికల్ అయితే నేను ఏ ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్ పేపర్ రావాలి నాకంటే సో ఈ సిలబస్ మొత్తం కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, ఈ సిలబస్ మొత్తం కూడా చెక్ చేసి ఏది మనకి ఈజీగా ఉంటుందో దాన్ని అప్లై చేసుకోవాలి, ఏదైతే మీరు చదువుకోగలరో దానికే అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డిప్లొమా వాళ్ళు మీరు డిప్లొమా అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ పెట్టేదానికి లేదు. ఓకే, సో క్వాలిఫికేషన్ మాత్రమే డిప్లొమా అని ఇస్తాము, కానీ మనం ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే CBT 2లో ట్రేడ్ సిలబస్ మనకి 75 మార్క్స్కి ఉంటుంది. ఆ 75 మార్క్స్ ఏ సిలబస్ రావాలి మీకు అని చెప్పేసి. ఓకే, సో నేను తొందరలో మీకు చెప్తాను ఏది మనకి ఈజీ బ్రాంచ్ ఉంటుంది, ఏది మనం టెక్నికల్ కోచింగ్ 2 లేదా 3 టెక్నికల్ కోచింగ్ అనేది మనం ఇస్తామన్నమాట. ఎక్కువ మంది ఐటీఐ వాళ్ళు ఉన్నది. సో దాని గురించి మీకు సపరేట్గా, ఓకే, సో మెకానికల్ వాళ్ళకి సపరేట్గా, ఎలక్ట్రికల్ వాళ్ళకి సపరేట్గా. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, సో మనం మెయిన్గా అప్లై చేయాల్సింది ఎలక్ట్రీషియన్. ఓకే, సో దీంట్లో మనం అప్లై చేసుకుంటే మనం డెఫినెట్గా ఈ జాబ్ అనేది కొట్టచ్చు. ఓకే, సో నేను దీని గురించి సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడ్కి సంబంధించిన సిలబస్ కూడా మీకు సో దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ అలానే ఆటోమొబైల్కి సంబంధించిన వాళ్ళు సో ఈ బ్రాంచెస్లో మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి సో డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మన క్వాలిఫికేషన్ బట్టి బీటెక్ వాళ్ళు కూడా సేమ్. ఓకే, సో ఏదో ఒక దాంట్లో మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ తెలుసు. CBT 1, CBT 2, అలానే CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో 1 by 1 మనం చూద్దాము. సో ఫస్ట్ దీని గురించి CBT 1 చూసుకుంటే, ఓకే, CBT 1లో మనకి ఏముంటుంది, CBT 1లో టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 75 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. సో మనకి ఎంత టైంలో కంప్లీట్ చేయాలంటే వితిన్ 1 అవర్లో మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. ఓకే, 1 అవర్ మాత్రమే ఉంటుంది. సో మన ఎగ్జామినేషన్ సెంటర్ కూడా, ఓకే, సో మనము డిఫరెంట్ స్టేట్స్లో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి స్టేట్లో ఎక్కడ వస్తుందని చెప్పేసి మనం చెప్పలేము. సో రైల్వే నోటిఫికేషన్లో వచ్చిన సెంటర్స్, రైల్వే నోటిఫికేషన్లో వచ్చిన ఏ నోటిఫికేషన్ అయినా కానీ సెంటర్స్ రైల్వే కంట్రోల్లో ఉంటుంది. సో మనం
ఎక్కడ సెంటర్ వేస్తే అక్కడ పోయి రాయాల్సి ఉంటుంది. ఏ షిఫ్ట్లో అయినా కూడా మనం రాయాల్సి ఉంటుంది. డైలీ 4 or 5 షిఫ్ట్స్ జరుగుతాయి అనమాట. సో మనం ఏ సెంటర్లో అయినా కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ 60 minutesలో మనకి 75 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి కదా. సో డెఫినెట్గా మనము కేటగిరీని బట్టి జనరల్గా మనం 55 నుంచి 60 మార్క్స్ తెచ్చుకునే దానికి ట్రై చేయాలి. ఓకే, 55 నుంచి 60 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, CBT 1 ఉంది కదా, CBT 1కి నేను నార్మల్గా జనరల్గా ప్రిపేర్ అవుతాను. CBT 2కి నేను కోచింగ్ వస్తానని చెప్పేసానంటే CBT 1 మీరు డెఫినెట్గా క్వాలిఫై అవ్వరు. ఓకే, సో మీరు ఏదో కోచింగ్ సెంటర్ కదా ఈ విధంగా చెప్తున్నారు, సో కోచింగ్కి రావాలని చెప్పేసి అనుకోకండి. మీరు వచ్చినా రాకపోయినా CBT 1 మనకు మెయిన్. ఓకే, CBT 2 అనేది ఫస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో CBT 1లో వాళ్ళే CBT 2కి సెలెక్ట్ అవుతారు. CBT 2లో 100+75 టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. ఓకే, CBT 1 సిలబస్ తెలుసుకున్న తర్వాత CBT 2 గురించి వెళ్దాం. ఓకే, CBT 1లో మనకి క్వాలిఫై అవ్వడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, సో ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, ఆల్రెడీ మనకు చెప్పారు మినిమం పాస్ పర్సెంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ. ఓకే, అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 40% రావాలి. ఓకే, 75 మార్క్స్లో 40% రావాలి. ఓకే, 75%లో 40% ఎంత సార్ అని చెప్పేసి అడగద్దండి. పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ రాకుంటే నువ్వు డెఫినెట్గా క్వాలిఫై కాలేవు. ఓకే, ఇప్పుడే మీకు డౌట్ ఉంటే నార్మలైజ్ చేసుకునేసి ఓకే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఓకే, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ 30% మార్క్స్ రావాలి. ఓకే, ఎస్సీ కేటగిరీ అయితే 30%, ఎస్టీ కేటగిరీ అయితే 25% మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఓకే, ఓన్లీ క్వాలిఫై అంటే టోటల్గా మనకు నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి 1:2 సమ్ రేషియోలో మనకి పిలుస్తారనమాట. అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ CBTకి అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ CBTకి 1:2 రేషియోలో పిలుస్తారు. జనరల్గా లాస్ట్ టైం ఏ రేషియోలో పిలిచారో ఈసారి కూడా అదే రేషియోలో పిలుస్తారు అనమాట. జనరల్గా ఓకే, ఈ మినిమం క్వాలిఫై ఏంటనే మనం పిలిచేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం దీన్ని మినిమం పర్సెంటేజ్ మనం తెచ్చుకోకుంటే మనల్ని CBT 2కి రాయనివ్వరు అనమాట. ఓకే, ఇది మనకి CBT 1కి సంబంధించింది. CBT 1 సిలబస్ మనం ఒకసారి చూస్తే CBT 1లో మనకి ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. చూడండి, ఆల్మోస్ట్ 22-23 టాపిక్స్ ఉంటాయన్నమాట. 22-23 టాపిక్స్ కాదు, ఇక్కడ మనకి స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, ఓకే, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ప్రైమ్ నెంబర్స్. ఓకే, అలానే డిఫరెంట్ షార్ట్ కట్స్ అన్ని కూడా మనకు రావాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 75 minutesలో మనము 75 క్వశ్చన్స్ మనము 60 minutesలో చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute కూడా మనకు లేదు. ఓకే, ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ ఫాస్ట్గా చేయాలంటే ముందు మ్యాథమెటిక్సా, రీజనింగా, జనరల్ సైన్సా, జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్సా, ఏది చదవాలి, ఏది ఆన్సర్ చేయాలి ఎగ్జామ్లో అని చెప్పేసి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్, రీజనింగ్ మీరు అవాయిడ్ చేస్తే డెఫినెట్గా క్వాలిఫై అవ్వరు. ఓకే, మ్యాథ్స్, రీజనింగ్ నువ్వు డైరెక్ట్గా బట్టి కొట్టుకొనేసి లేదంటే ఏదైనా షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకునేసి ఎగ్జామ్కి పోయినావంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వవు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏ రైల్వే ఎగ్జామ్ అయినా కానీ ఓకే, డైరెక్ట్గా నేను షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటా, క్యాలెండర్స్ ఇది షార్ట్ కట్ నాకు, ఓకే, ఇది పర్సెంటేజెస్ షార్ట్ కట్, ఇట్లా డైరెక్ట్గా షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే నువ్వు క్వాలిఫై గా. ఓకే, నీకు కాన్సెప్ట్ రావాలి. ఓకే, కాన్సెప్ట్ రావాలి. పర్సెంటేజ్ అంటే ఏంటి? ఓకే, 20% ఆఫ్ 50 ఎంత, 50% ఆఫ్ 20 ఎంత, రెండు ఒకటే అన్న విషయం నీకు తెలియాలి. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి తెలియాలి. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఓకే, అన్ని రకాల కాన్సెప్ట్ నీకు వచ్చిన తర్వాత నువ్వు షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. ఓకే, డైరెక్ట్గా నువ్వు షార్ట్ కట్ నేర్చుకున్నావంటే నీ పక్కన వాళ్ళు నీకంటే ముందే ఉంటారు. డెఫినెట్గా మనము ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా మ్యాథ్స్, రీజనింగ్ ఫస్ట్ చేయండి, దాని తర్వాత మనకి జనరల్ సైన్స్. ఓకే, సిలబస్ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 10th స్టాండర్డ్ లెవెల్ అంటే 10th క్లాస్ లెవెల్ వరకు మనము ఏం చదివాము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సేమ్ అవే మన ఎగ్జామ్లో ఉంటాయి అని చెప్పేసి అడిగారు. ఓకే, సిలబస్ అనేది పర్ఫెక్ట్గా దీనిలో చూపించారనమాట. దీంట్లో మనకి అన్ని రకాల ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ ఇయర్స్ను బేస్ చేసుకునేసి ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలానే బయాలజీ కాన్సెప్ట్స్ చదవాలన్నమాట. ఓకే, ఆల్రెడీ మన ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మనము ఈ లైఫ్ సైన్సెస్ కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలానే మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, అర్థమెటిక్ అంటే కొంచెం ప్యూర్ మ్యాథ్స్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటుంది. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అని చెప్పేసి మీరు సపరేట్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఓకే, జనరల్గా అన్ని కూడా మనకి మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్ అనేదే మన సబ్జెక్ట్. బేసిక్స్ అడుగుతారు కాబట్టి దీన్ని మ్యాథమెటిక్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ కాన్సెప్ట్ అనమాట. మొత్తం ఇక్కడ కూడా అరౌండ్ 20 నుంచి 25 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి విత్ షార్ట్ కట్స్, విత్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఓకే. కాన్సెప్ట్ లేనిది నీకు రైల్వే ఎగ్జామ్ అనేది మనం కొట్టలేము. ఓకే, కాన్సెప్ట్ వస్తే నీకు 10 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. షార్ట్ కట్ వస్తే కొన్నిసార్లు 20 to 30 సెకండ్స్ కూడా తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో క్యాలిక్యులేషన్ కూడా మనం స్పీడ్గా ఉండాలి. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ మెయిన్ మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇవి రెండు మేజర్ అనమాట ఇక్కడ, కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఆల్రెడీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేసాము సో డిఫరెంట్ వీడియోలో. అలానే కరెంట్ అఫైర్స్ ఓకే అప్డేటెడ్గా మీరు ఉండాలి. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ కరెంట్ అఫైర్స్ చెప్తారు, ఈవెన్ మన ఇన్స్టిట్యూట్లో కూడా కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు. సో దీంతో పాటు మీరు ఓన్గా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఎవరు ప్రొవైడ్ చేసినా మీరు ఓన్గా కరెంట్ అఫైర్స్ చదవాలి. సో అప్పుడైతే మనము ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ప్లస్ స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, కల్చర్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ప్లస్ పర్సనాలిటీస్, మన న్యూస్లో ఉన్న పర్సనాలిటీస్ అవన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్ బేస్ మీదనే ఉంటాయి. సో నెక్స్ట్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి రామ మందిర్ అని చెప్పేసి కంప్లీట్ అయింది. సో ఇనాగరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడు జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఆ డేట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పటి నుంచి ఇది, ఓకే, సో ఏ టైం నుంచి సో దీంట్లో కేసు రన్ అవుతుంది, సో దీనికి సంబంధించిన ఏమైనా కొన్ని డీటెయిల్స్ మాత్రమే మనకి అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి సో అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనే దాని గురించి. ఓకే, సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో మెయిన్ కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఇది మనకి CBT 1కి సంబంధించిన సిలబస్. ఓకే, ఇది క్వాలిఫై అవ్వడం చాలా టఫ్. ఓకే, సో చాలామంది 35 మార్కులు 40 మార్కుల దగ్గర ఆగిపోతారనమాట. ఓకే, సో 35 మార్కులు 40 మార్కుల దగ్గర. సో మన టార్గెట్ ఎప్పుడైనా కానీ 60 మార్కులకి పెట్టుకోవాలి. ఓకే, 60 మార్కుల దగ్గరలో మనం స్కోర్ చేసినామంటే డెఫినెట్గా మనము CBT 2కి మనము క్వాలిఫై అవుతాము. ఓకే, ఇక్కడ CBT 2కి క్వాలిఫై అయిన తర్వాత CBT 2లో ఏముంటుంది, CBT 2లో టోటల్గా మనకు 175 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 175 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes. 2 hours 30 minutes అంటే 60 + 60 + 30. ఓకే, సో 120 + 30 150 minutes ఉంటాయి. 150 minutesలో 175 క్వశ్చన్స్. ఇక్కడ కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 స్టేజెస్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఫస్ట్ది పార్ట్ ఏ, సెకండ్ది పార్ట్ బి. ఓకే, సో పార్ట్ ఏ, పార్ట్ బి. సో ఇక్కడ పార్ట్ ఏలో మనకు 90 minutes 100 క్వశ్చన్స్. సిలబస్ చూద్దాం మనం. ఓకే, పార్ట్ ఏకి సిలబస్ ఏముంటుంది. సో నెక్స్ట్ పార్ట్ బికి 60 minutes 75 క్వశ్చన్స్. ఓకే, పార్ట్ బి గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏ. ఓకే, 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, 90 minutesలో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. సో పార్ట్ ఏలో మనం క్వాలిఫై అవ్వాలంటే సేమ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే 40%, ఓబీసీ అయితే 30%, SC/ST కేటగిరీ SC అయితే 30%, ST అయితే 25% ఆఫ్ మార్క్స్ మనకు రావాలి. ఇలాగ 100 మార్క్స్ కాబట్టి ఇక్కడ 90 minutes 100 క్వశ్చన్స్ కాబట్టి 100 మార్క్స్ కూడా. ఓకే, 100 మార్క్స్ కాబట్టి సో మీకు ఎన్ని మార్క్స్ రావాలో మీకు తెలిసిపోతుంది. ఓకే, క్వాలిఫికేషన్ మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతాము అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ షెల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ అని మెన్షన్ చేసినారు. అంటే ఇక్కడ టోటల్ మనకు 175 అయినా కానీ ఈ 75 మార్క్స్లో నువ్వు ఎక్కువ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఈ 100 మార్క్స్లో ఎవరికైతే ఎక్కువ వస్తాయో, ఫస్ట్ పార్ట్ ఏలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళే షార్ట్ లిస్ట్ అవుతారు. దెన్ అయితే పార్ట్ 2 ఎందుకు పెడుతున్నారు, పార్ట్ 2 అనేది మనకి టెక్నికల్కి సంబంధించిన సిలబస్ అన్నమాట. ఓకే, సో పార్ట్ బి. ఓకే, సో పార్ట్ బి అనేది మనకి టెక్నికల్ ఆర్ ట్రేడ్కి సంబంధించిన సిలబస్. ఓకే, ఈ సిలబస్లో మనకి ఎన్ని మార్కులు రావాలి, టోటల్గా మనకి 75 మార్క్స్ ఉంటాయి కదా. ఈ 75 మార్క్స్లో మనము 35% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే, 35% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. 75లో 35% అంటే ఎంతనో మీకు డెఫినెట్గా తెలియాలి. ఓకే, ఇది కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినారంటే నువ్వు డెఫినెట్గా రైల్వే ఎగ్జామ్లో క్వాలిఫై కాలేవు. ఓకే, సో మ్యాథమెటిక్స్లో పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో సో మీకు ఇక్కడే తెలిసిపోతుంది. ఓకే, 75 మార్క్స్లో 35% ఆఫ్ మార్క్స్ మనం తెచ్చుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఆర్ కమ్యూనిటీ. మీరు ఏ కమ్యూనిటీ అయినా కానీ 100 + 75లో 100లో అందరికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేదాన్ని ట్రై చేయాలి. 75 మార్క్స్లో మనము 35% ఆఫ్ మార్క్స్ మనం తెచ్చుకోవాలి. ఓకే, అప్పుడే ఈ ఎగ్జామ్ని మనము సో క్వాలిఫై అయినట్లు. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనము ఈ పార్ట్ ఏలో. ఓకే, సో CBT 2లో ఉన్న పార్ట్ ఏ సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఆల్రెడీ మనము CBT 1కి చదివినాం కదా. మ్యాథమెటిక్స్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉందా అంటే ఏం ఎక్స్ట్రా లేదు. ఓకే, సో ఫస్ట్ మనం CBT 1లో ఏదైతే
చెప్పాను ముందే, CBT 1 మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్. CBT 1 తర్వాతనే CBT 2. ఓకే, CBT 1లో మనం మ్యాథమెటిక్స్ చదువుతాము, ఆల్రెడీ రీజనింగ్ కూడా చదువుతాం అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 70% ఆఫ్ సిలబస్ మనం ముందే కంప్లీట్ చేస్తున్నాం CBT 2కి. CBT 1కి ప్రిపేర్ అయినప్పుడే CBT 2కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేసాము. ఇక్కడ రిమైనింగ్ ఏముంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ సిలబస్ మనకి యాడ్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ద బోర్డ్ టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ షెల్ బి ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మొదటి సబ్జెక్ట్ దీంట్లో. ఓకే, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో మనకి డిఫరెంట్ సిలబస్ ఉందన్నమాట. సో ఇక్కడ వరకు ఉన్నది మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సిలబస్. సో నెక్స్ట్ యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, సో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, IT లిటరసీ, ఇట్రస్. ఓకే, సో దీంట్లో మెయిన్ ఏముంది అంటే మనకి ఫిజిక్స్ కి సంబంధించిన సిలబస్ ఉంది, అలానే ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన సిలబస్ ఉంది. ఓకే, సో ఇవి రెండు ప్లస్ దాంతోపాటు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది, ఈ మూడు మనకి మెయిన్ సబ్జెక్ట్స్ గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది మనకి CBT 2 కున్న సిలబస్. CBT 2లో ఫస్ట్ 100 మార్క్స్ కున్న సిలబస్ ఈ మూడే అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ 70 మార్కులకి మనము ముందే CBT 1లోనే చదివేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ట్రేడ్కి సంబంధించినది, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు, డిప్లొమా కానీ బీటెక్ కానీ మనం చదివినామంటే కరెక్ట్ ట్రేడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ట్రేడ్లో మనం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో దాన్ని మనము అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హీట్ ఇంజన్స్ గురించి బాగా గ్రిప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో హీట్ ఇంజన్స్ గురించి మీరు ఇంకొంచెం అనలైజ్ చేసుకునేసి, కొంచెం కోచింగ్ తీసుకునేసి దీని గురించి ఇంకొంచెం ఎక్కువ చదివినారంటే ఈజీగా మనం 35% ఆఫ్ మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళకి, సో అంటే డిప్లొమా మెకానికల్ కానీ లేకుంటే బీటెక్ మెకానికల్ కానీ చేసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు డీజిల్ ఇంజిన్ గురించి బాగా గ్రిప్ ఉందనుకోండి, సో ఆ ట్రేడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకనే మనం మంచి ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్ గా ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఓకే, ఎయిర్ కండిషన్ మెకానిక్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే దానికి సంబంధించిన కోచింగ్ ప్రొవైడ్ చేయాలి, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీరు చదవాలి. సో దాని బదులు ఎలక్ట్రీషియన్ కి సంబంధించిందంటే ఈజీగా మనము సో కొట్టచ్చు అనమాట. ఓకే, సో అందుకనేసే ఎప్పుడైనా ఈ ట్రేడ్ కి సంబంధించినది ఏ ట్రేడ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ మార్క్స్. ఓకే, సో ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ 75 మార్క్స్ లో మనకి 35% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకే, ఇది మనకి ట్రేడ్కి సంబంధించిన సో పార్ట్ బిలో ఉన్న సిలబస్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి సో సెలక్షన్లో కౌంట్ అవ్వవు. ఎవరైతే ఫస్ట్ ఈ పార్ట్ ఏలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేదంటే సైకోమెట్రిక్ టెస్ట్కి సెలెక్ట్ అవుతారనమాట. ఓకే, సో ఇది మనకి సో మెయిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ, సో మన కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ CBT 1కి సంబంధించిన, అలానే CBT 2కి సంబంధించిన, ఓకే, CBT 1కి సంబంధించిన, CBT 2కి సంబంధించిన సో సిలబస్ మొత్తం కూడా కవర్ చేస్తామన్నమాట. సో మొదట CBT 1కి సంబంధించిన సిలబస్ మాత్రమే చేస్తాము, ఎందుకంటే ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో వితిన్ 4 monthsలో ఎగ్జామినేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం కవర్ చేసే సిలబస్, ఓకే, సో మ్యాథమెటిక్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్ తర్వాత రీజనింగ్. చాలా మందికి డిప్లొమా స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ అంటే టఫ్నెస్ అనుకుంటారు. మ్యాథమెటిక్స్ అంటే మనము సో అకాడమిక్ లో చూసిన మ్యాథమెటిక్స్ కాదు, ఇక్కడ మనకున్నది యాప్టిట్యూడ్ బేస్డ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, సో యాప్టిట్యూడ్ ఇక్కడ మనం మెయిన్ గా చదివేది. సో మ్యాథ్స్ గురించి ఎప్పుడు కూడా బాధపడకండి, ఎప్పుడు కూడా భయపడకండి. ఓకే, సో వన్స్ మనం నేర్చుకోవడం మొదలు పెట్టినామంటే మ్యాథమెటిక్స్, డిప్లొమా అయినా బీటెక్ అయినా ఎవరైనా కానీ, ఓకే, ఇచ్చిన సిలబస్ నే మనం చదవాలి. దానికంటే ఎక్కువ చదవలేం, దానికంటే తక్కువ చదవలేము. ఓకే, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం, తర్వాత రీజనింగ్. ఓకే, సో రీజనింగ్. సో నెక్స్ట్ సైన్స్ అంటే మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఏముంటాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సిమిలర్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో అన్ని కూడా ఇక్కడే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో సైన్స్కి సంబంధించినవన్నీ కూడా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో లాస్ట్ 6 months నుంచి మనము కరెంట్ అఫైర్స్ ఆఫ్లైన్లో అలానే ఆన్లైన్లో మొత్తం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ బేస్డ్ దీంట్లో మెయిన్గా మనం ఆల్రెడీ అవార్డ్స్ అని చెప్పేసి, సో నెక్స్ట్ స్పోర్ట్స్ అని చెప్పేసి, సో నెక్స్ట్ సో పర్సనాలిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్ అని చెప్పేసి, సో ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఆన్లైన్.
ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా వీటి గురించి సో ఎవ్రీ టైం మనము దీని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ డిస్కస్ చేసే సిలబస్. సో వన్స్ CBT 1 కంప్లీట్ అయిన తర్వాత ఓకే, సో మనము ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ ట్రేడ్కి సంబంధించినవి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకవేళ టైం పర్మిట్స్, ఒకవేళ మనకి ఇప్పుడు టైం సరిపోయిందంటే CBT 1 కంప్లీట్ అయినప్పుడే ఓకే, సో ఇమీడియట్గా మనము ట్రేడ్కి సంబంధించిన సిలబస్ ఓకే, సో మెయిన్గా సో మనం ఏ ట్రేడ్స్ కంప్లీట్ చేస్తామంటే మెకానికల్ ఓకే, సో మెకానికల్కి సంబంధించిన ట్రేడ్స్ అలానే ఎలక్ట్రికల్కి సంబంధించిన ట్రేడ్స్ మనము కంప్లీట్ చేస్తాము. ఓకే, సో ప్లస్ ఆటోమొబైల్ ఓకే, సో మెకానికల్ అండ్ ఆటోమొబైల్ సిమిలర్ బ్రాంచెస్లోనే ఉన్నాయి. సో మీరు సో ఆటోమొబైల్కి సంబంధించిన వాళ్ళైనా కూడా దీనికి అప్లై చేసుకుంటే సో మన కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దీని గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఓకే, సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఏదైనా అప్రెంటిషిప్ గురించి మీకు డౌట్ ఉన్నా కానీ, కొంతమంది అనుకుంటున్నారు ITI చేసిన తర్వాత అప్రెంటిషిప్ చేస్తేనే మనం దీనికి అప్లై చేయాలని చెప్పేసి, అలా కండిషన్ ఏం లేదు. 10th ప్లస్ ITI కానీ 10th ప్లస్ అప్రెంటిషిప్ కానీ ఓకే, లేకుంటే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నా కానీ, సో లేకుంటే బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలానే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ట్రాన్స్జెండర్స్ ఉంటే వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు కంప్లీట్ నోటిఫికేషన్ అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీ గుర్తుపెట్టుకోండి. సో మొదట మీరు సో మ్యాథమెటిక్స్ రీజనింగ్ బాగా చదవాలి, అప్పుడైతేనే మనము ALP ఎగ్జామ్ అనేది డెఫినెట్గా క్రాక్ చేయొచ్చు. ఓకే, సో దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగండి. సో దీని గురించి ఇంకా ఎక్కువ వీడియోస్ మనం చేసేదానికి ట్రై చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.